రా తెచ్చావన్నీ. తెచ్చాను రా. ఇక్కడ కూర్చోండి రా, ప్లేస్ బాగుంది. కూర్చో. రా మామ స్టార్ట్ చేయి. సిగరెట్ ఇరా. రే రోహిత్ ఆడు వచ్చేంత వరకు స్టార్ట్ చేయను రా నేను. హీరా వీపోతే నేను తీసుకోలేనేంటి? రే ఆపండి, నాకు సిగరెట్ ఇవ్వండి. వీడొకడు అడుక్కునే దగ్గర గోక్కునేట్టు. తీసుకో. లైట్ రీరా, లైట్ రీ. ఒరే ఒరే మామ, నేను రాకుండా అప్పుడే మొదలెట్టేసారేంట్రా? ఏం పెట్టామురా, ఇప్పుడే కదా వచ్చింది. సిగరెట్ ఇవ్వరా. మామ నీకు కాకపోతే ఎవరికి ఇస్తాను రా, పడు. అంటేరా నేను అంటేస్తాను రా నీకు, పడు. ఏంట్రా అయితే ఇంత లేట్ అయింది? అదేరా, ఇంట్లో డబ్బులు ఇవ్వడానికి బాగా ఇబ్బంది పెట్టేశారా. తెచ్చావు మరి ఎంతకి? వెళ్ళండి రా, ఏటీఎంకి వెళ్ళి ఇప్పుడే తెచ్చాను, డ్రా చేసుకొచ్చాను. నీకు ఏటీఎం లేదు కదరా? మా నాన్న ఏటీఎం ఉంది కదరా. మా నాన్న ఏటీఎం నా ఏటీఎం. వీడి పని బాగుందిరా బాబు. మన బాబులు ఉన్నారు దండగా. రేయ్ కూల్ డ్రింక్ ఉంది, మరి ఆయుర్వేదం ఏదిరా? ఆయుర్వేదమా? అదేంద్రా? ఆయుర్వేదం అంటే అదేరా, అదే. ఓ అదే, దాంట్లో కలిపేసేదుడు. ఓకే. తొక్కలా డిస్కషన్ ఏంట్రా? స్టార్ట్ చేయండి ఫ్రెండ్. పోయి తాగుదాం. పోయిరా త్వరగా. ఇదేంట్రా ఎంత కిక్కి ఎక్కట్లేదు? అది మంచినీళ్ళు రా, ముందు ఇదిగోరా. మంచినీళ్ళు తాగేస్తాడు. ఏం కిక్కిరా బాబు. అరే లాస్ట్ బెంచ్ అమ్మాయిని చూసినావు విందంట్రా. నవ్వింది ఎవరురా? చూసినప్పుడు అస్సలు తప్పలేదు రే. రే జూలో చింపాసి మమ్ము ఆది మమ్మ వల్లే ఉంటుంది, అందుకే నా వింటది రా. మీరు అలాగే వెళ్ళిపోతున్నారు. ఎంత చింపాంజీలేమంటే మాత్రం చింపాంజీ అంటారేంట్రా? నువ్వు కూడా అలాగంటావు ఏంట్రా? చూసి నవ్వింది నన్ను రా, ఫీల్ అయిపోతున్నాడు తెగ. అరే అమ్మరా ఫోను. ఫోను. హలో అమ్మా, కాలేజీలో ఉన్నాను. సార్ లెసన్ చెప్తున్నారు. అదే చూస్తే తిడతారు, ఫోన్ చేస్తారు. మరి పెట్టే అబద్ధాలు చెబుతాడు. అంత కాదులేరా బాబు, నువ్వు అమలాపురంలో ఉన్నా అమెరికాలో ఉంటా బిల్లపిస్తావు నువ్వు. బాబురా బాబు. అరే ఏంట్రా లేట్ ఏంట్రా? ఏమైనా ప్రోగ్రామ్ ఉందా ఏంటి? లేట్ అయింది. దొంగ బ్రతుకులు సినిమా కోదాం పదండి రా. లేన్ లేబ్రా. గుండ్రంగా తిరుగుతుంది. ఈ రోహిత్ గడు ఎక్కడికి వెళ్ళాడు? రే రోహిత్, రోహిత్ ఏంటన్నయ్యా? ఏంటి ఎరా కాలేజీకి వెళ్తున్నావు రోజు? వెళ్తానన్నయ్యా. ఫీజు కట్టావా? కట్టేశాను మొన్న శుక్రవారం. రే రే నోరు తెరిస్తే అన్ని అబద్ధాలేనా? నిజమన్నయ్యా, కట్టేశానన్నయ్యా. రే నీ ప్రిన్సిపల్ ఇప్పుడే ఫోన్ చేశాడు రా. నీ వేషాలని చెప్పాడు. 4 రోజుల నుంచి కాలేజీకి వెళ్తలేదంట, ఫీజు కూడా కట్టలేదంట కదరా? అదన్నయ్యా కడదాం అనుకున్నాను కానీ ఫ్రెండ్స్ అంటారా? ఫ్రెండ్స్ ఎక్కడెక్కడ తిరుగుతున్నారా? ఏం చేస్తున్నావు డబ్బులన్నీ? లేదన్నయ్యా కడదాం అనుకున్నాను నిజంగాను. పాపిస్తుడా, బ్రతుకు మారదా ఇంకా నీది? తలెత్తుకోలేకపోతున్నారా? బయటికి వెళ్తే అందరూ నీ గురించి గుసగుసలు ఆడుకుంటున్నారు. మనశ్శాంతికి బ్రతకనవా ఇంట్లో? అమ్మని ఎవరు అడిగారంట, మీ వాడు చెడిపోకుండా మా వాళ్ళు కూడా చెడగొడుతున్నాడని. రే నీ గురించి 3 రోజుల నుంచి ఏడుస్తూ అన్నం కూడా తింటలేదురా, అన్నం కూడా తింటలేదు. బ్రతకను మాకు రా, బ్రతకను మాకు, మా ప్రాణాలు తినే.
లేదన్నయ్య. రే ప్రేమగా చెప్తే వినవు, కొట్టి చెప్తే వినవు. రే నా దేవుడు కూడా మార్చలేడురా, మార్చలేడు. నా కళ్ళ కనిపించి మాకు పోరా పో. అన్నయ్య అన్నయ్య అందరినీ క్షమాపణ అడుగుతుంటే తన మార్పును చూసి అందరూ ఆశ్చర్యపోతారు. తనను దేవుడు తల్లి గర్భంలో రూపించబడక మునిపే తనను ఏర్పరచుకున్నాడని తెలుసుకొని తన తుదిశ్వాస వరకు దేవుని సేవ చేయాలని నిర్ణయం తీసుకొని కాలేజీలో దేవుని గురించి చెబుతూ ముందుకు సాగుతాడు. అబ్బా, ఈ ముసలోళ్ళకి పని పాట ఉండదు, ఇంత పెద్ద బుక్స్ రాసి పడేస్తారు అని. ఈ బుక్ ఎంతలో ఉందంటే ఈ బుక్ రాసిన రాడెంతలో ఉన్నాడు ఏంటో. ఛీ, ఎవడు చెబుతాడు? పోనీలేరా, ఈ ఒక్క ఎగ్జామ్ అయిపోతే బీటెక్ పూర్తి అయిపోద్దిగా. అవును, నేను ఎగ్జామ్ ఎట్లా రాసావురా? ఏం రాస్తాం, మనం చూసిన సినిమాలో పాటలే రాశాను నేను. నీ పని బాగుందిరా. అవునరా, మర్చిపోయాను. నిన్న థర్మోడైనమిక్స్ అంటే ఎగ్జామ్లో ఏం రాశారా? దానికేం రాసేదేముందిరా, అదే జ్వరం వచ్చినప్పుడు డాక్టర్ గారు నోట్లో థర్మామీటర్. అదే రాసావా? అదే రాశారా నేను కూడా. రైట్. అయితే రేయ్ సినిమాకి వెళ్దాం పదండ్రా. పదండ్రా. ఒరే 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 రే సినిమాకి ఏంట్రా? ఒరే రేపు ఎగ్జామ్ పెట్టిన సినిమాకి ఏంటి? బుద్ధిగా చదువుకోండిరా, చదువుకోండి. వచ్చేట్రా పెద్ద భక్తిపరుడు. ఒరే నేను ఫస్ట్ ఇయర్లో ఎలా ఉండేవని తెలుసు కదరా మీకు. మీతోనే సినిమాలకు వచ్చేవన్నీ, మందు తాగేవన్నీ, సిగరెట్లుగా వచ్చేవన్నీ. ఒరే నేను మారనరా, నా ఏసై నన్ను మార్చాడురా, అర్థం చేసుకోండిరా. రేయ్ అప్పుడు క్యాంటీన్లో గుడ్డు పాలు తిని తాగేవాడివి, ఇప్పుడైతే తినకుండా మానేసాడు, డబ్బులు తీసుకెళ్ళి చర్చలు వేస్తున్నావు అంతే కదా. ఒరే ఒరే బెనర్జీ, మీకు అసలు ఏం విషయం అర్థం అవ్వట్లేదురా. నేను చెప్తాను వినండిరా. ఒరే మనమందరం పాపులం రా. ఒరే మనందరి కొరకు ఏసై ప్రాణం పెట్టాడురా. ఒరే మొదలెట్టాడురా మహాప్రభు, నీకు దండం. ఒరే మనోజ్, అది కాదురా, ఏసైరా. ఒరే అరే తమ్ముడు, తమ్ముడు ఏంటనియా? ఏంటి ఇన్నాళ్ళకి నీ బ్రతుకు బంగారం కాబోతుందిరా. ఏమైందా? నీ ఎంత సంతోషంగా? సంతోషం అంటావేంట్రా? రే ఇన్నాళ్ళకి నీ క్వాలిఫికేషన్ తగ్గట్టు అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి కాళ్ళాడసి వచ్చినాయిరా. రే నాకైతే ఎంత సంతోషంగా ఉందంటే ఈ సంతోషంలో ఎగిరి గంతేయాలనిపిస్తుందిరా. తమ్ముడు లక్షలు లక్షలు వస్తుందిరా, మన కుటుంబం అంతా సంతోషంగా ఉండొచ్చురా. బా నీకు ఎలా ఉందో తెలియదు కానీ నాకు మాత్రం చాలా సంతోషంగా ఉందిరా, చాలా సంతోషంగా ఉంది. ఏంట్రా ఆలోచిస్తున్నావు? అది కాదన్నయ్య, ఫారెన్లో జాబ్ రా. నేను ఒక 10 నిమిషాలు అన్నయ్య వచ్చి ఏ విషయం చెప్తాను. ఏంట్రా? సరే త్వరగా కానీ, ఈ లోపు ఈ శుభవార్త మన బంధువులందరూ ఫోన్ చేసి చెప్తాను. ఎవరికి ఫోన్ చేద్దాం? ఎరా సురేష్, ఎరా మీ తమ్ముడు ఎక్కడ జాబ్ చేస్తున్నాడు అన్నా? శాలరీ ఎంత అన్నావు? 50,000. ఎరా ఉద్యోగం ఉందా, ఊడిపోయిందరా? మా తమ్ముడా? అరే మా తమ్ముడు ఇదివరకు కాదురా, ఇప్పుడు ఫారెన్లో జాబు. ఏంటనుకుంటున్నారు? రేపు వచ్చినండి పార్టీరా, ఫారెన్లో జాబ్ అండి. మరి పార్టీ వద్దా? రండి, ఉంటా. బాగా ఎచ్చులు కొట్టేవాడు, ఇప్పుడు తీరిపోద్దిడికి. ఎవరు ఫోన్ చేద్దాం? వాడు గర్వంగా మాడతాడు బాగాడు, వాళ్ళ అన్నయ్యకి ఉద్యోగం ఉందని, ఆడికి చేయాలి. రే రిషి, ఎరా రిషి, ఇప్పుడు కాదు. ఎరా మీ అన్నయ్య ఉద్యోగం చేస్తున్నాడన్నా? ఎరా ఎప్పుడు ఇంకా ఇండియాలో అన్నా, బయటికి వెళ్ళరా మీరు? రే ఇండియాలో జాబ్ ఎంతకాలం చేస్తారా? మా తమ్ముడు ఫారెన్లో జాబ్ వచ్చిందిరా, శాలరీ 4 లక్షలు రా, 4 లక్షలు. ఇంకా మేమందరం సంతోషంగా ఉంటాం. చెప్పడం మర్చిపోయాను, రేపొద్దున పార్టీ, అందరూ వచ్చేసేయండి, ఉంటా. ఏంటి ప్రభువా, యేసయ్యా
మంచి జ్ఞానాన్ని ఇచ్చావయ్యా, మంచి చదువునిచ్చావు. ఇప్పుడు ఈ పరిస్థితిలో దేశ విదేశాలలో ఉద్యోగాలు ఇచ్చావు ప్రభా. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు ప్రభా? ఎక్కడికి వెళ్ళమంటావు? అసలు నీ చిత్తం ఏంటో తెలిపేసాయా, తెలిపేసాయా. నా ప్రియ కుమారుడా, నీవు నా సొత్తు. నేను నీ తల్లి గర్భములో రూపింపక మునుపే నిన్ను ఏర్పరచుకున్నాను. ఈ దేశములో నశించిపోయే ఆత్మలు కోట్ల కొలదిగా ఉండగా ఇతర దేశాలకు వెళ్ళి లక్షలు సంపాదించుకోవాలని ఆశగా ఉందా? ప్రతివాడు తన సొంత కార్యములను చూసుకుంటే నా సేవ ఎవరు చేస్తారు? లేదు బ్రోవా, లేదేసయ్యా. నేను ఈ లక్షలు వచ్చే ఉద్యోగం చేయను బ్రోవా. నీ సేవ చేస్తాను ఏసయ్యా, నీ సేవ చేస్తాను. అన్నయ్య, అరే సురేష్, చెప్పరా ఒక నిమిషం అన్నయ్య. లేదురా, మా తమ్ముడు ఫారెన్ వెళ్తున్నాడు, వాడికి అన్ని రెడీ చేస్తున్నాను. ఫారెన్ 4 లక్షలు రా శాలరీ. ఆగరా ఒక నిమిషం, శుభవార్త అందరికి చెప్పనే. లేదురా, వెళ్ళిపోతున్నాడు. ఏ ప్రాబ్లం లేదురా, పాస్పోర్ట్ వేసి అన్ని రెడీ చేశాను. మన వాళ్ళకి చెప్పే. ఉంటా మరి, మావాడు మాట్లాడాలి. ఉంటా మరి. చెప్పరా తమ్ముడు, ఎక్కడికి వెళ్తావు? అమెరికా వెళ్తావా, ఆస్ట్రేలియా వెళ్తావా? కంగారేం పడమాకరా నువ్వు. అన్నీ రెడీ చేసాను, నీ బట్టలన్నీ సర్దేశాను, పాస్పోర్ట్ వేసి అన్నీ రెడీరా, సమస్తం రెడీ. అది కాదేంట్రా, బాధపడతావేంటి? డబ్బుల గురించేగా. రే, అప్పు చేశాను సరే నేను ఫారెన్ పంపిస్తాను రా. నువ్వు ఫారెన్ వెళ్తామే నాకు కావాలి. రే 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 లేదన్నయ్య, నేను ఉద్యోగం చేయను అన్నయ్య. రే, లక్షలు వచ్చి ఉద్యోగం మానేసేవింట్రా, కాళ్ళట చింపేసేవింట్రా. లేదన్నయ్య, నేను దేవుని సేవ చేస్తానయ్యా. రే, ఎందుకు చదివించావురా? లేదన్నయ్య, నశించిపోయే ఆత్మలు ఎన్నో ఉన్నాయన్నయ్య. ఆత్మలు చస్తావేంట్రా? సేవ ఇంట్లో చేయరు అమ్మ నాన్నకి. లేదన్నయ్య, నశించిపోయే ఆత్మలు ఎన్నో. దేవుడు నిన్ను కూడా పుట్టించలేదు, అందరినీ పుట్టించాడు రా. నువ్వు ఒక్కడిగా భారం ఎందుకుంది? అమ్మ నాన్న చేయొచ్చు సేవ. నువ్వు ఉద్యోగం చేస్తే అందరూ సంతోషంగా ఉండొచ్చు అనుకున్నాను, కానీ నా మాట వినలేదు. నా మాటకు విలువ లేదు కదా. రే, నీతో అసలు మాట్లాడకూడదు అనుకున్నాను, కానీ నీకు ఉద్యోగం వచ్చిందని కుటుంబం సంతోషంగా ఉండొచ్చు అనుకున్నాను. నా మాట వినలేదు, నా మాటకు విలువ లేదు. నీ నిర్ణయం నువ్వు తీసుకున్నావుగా, నా నిర్ణయం చెప్తా విను. నా మాటకు విలువ ఉన్నప్పుడు ఇంట్లో ఉండడానికి విలువ అర్హత లేదు. జీవితంలో కనిపించు మాకు నాకు. ఎలా తమ్ముడు, రోహిత్ పరిస్థితి ఏం బాగాలేదంటగా? అవునన్నయ్య, వాళ్ళ అన్నయ్య ఇంట్లో నుంచి ఎలగొట్టిన కాంచి మన పరిస్థితి చాలా దారుణంగా ఉందన్నయ్య. సరిగ్గా భోజనం చేయట్లేదు, డబ్బులు ఇస్తానన్నా కానీ తీసుకోవట్లేదన్న. ఫ్రెండ్స్ ఇంట్లో పండుకుంటున్నా. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు రా వాడు? అదే అన్న, వినయ్ వాళ్ళ ఇంట్లో ఉంటున్నానా. రే, వాడికి మనం తప్ప ఎవరున్నారా? వెళ్ళి పలకరించొద్దాం పద. సరే పదనా. అరే రోహిత్, రోహిత్, రోహిత్. అరే అన్నయ్య, ఎలా రోహిత్, ఎలా ఉన్నావురా? బాగున్నానయ్య. అరే రోహిత్, ఏంట్రా డల్గా ఉన్నావు? భోజనం చేయలేదారా? చేశాను రా, ఇప్పుడే చేశాను రా భోజనం. నిజం చెప్పరా. రే, అబద్ధాలు ఎందుకు ఆడతాను రా, భోజనం చేశాను రా. అయితే ఏం కూర్రా? రే,
ఏంట్రా అన్నంలో నీళ్ళు పోసుకొని తింటున్నా? నాకు తెలుసన్నా వీడు ఇంత చేస్తాడని. ఏంద్రా ఇట్లా చేస్తున్నావు? అరే ఈ విధంగా తింటారే నీ ఆరోగ్యం పాడవుతుందిరా. ఒరే గాడ్విన్, నేను బ్రతకడానికి అన్నం సరిపోతుందిరా. సరిపోతుందిరా. అరే అది కాదురా, కనీసం ఒక పూటన కడుపు నిండా భోజనం చేసావారా నువ్వు? ఒరే గాడ్, నీకు తెలుసు కదా గాడ్విన్, నేను చేసే సేవ తిండి కోసమో డబ్బు కోసమో కాదురా, నశించిపోయే ఆత్మల కోసం. నశించిపోయే ఆత్మల కోసం. అది కాదురా రే, నీ ఆరోగ్యం పాడవుతుందిరా. ఒరే చెప్పన్నా నువ్వన్నా. ఫోన్ వస్తుందారా? హలో 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 రోహిత్, నేను రా అన్నీని. రే అన్నయ్యరా? అన్నయ్య ఏంటన్నయ్య? అరే నీతో మాట్లాడకూడదు అనుకున్నాను రా, నీ ముఖం కూడా చూడకూడదు అనుకున్నాను, కానీ అని ఏమైందన్నయ్య? కానీ చెప్పన్నయ్య. అరే అమ్మ పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉందిరా. డాక్టర్స్ ఏ విషయం చెప్పలేమంటున్నారు రా. అదేం జరిగిందనియా? తర్వాత చెప్తాను రా. అమ్మ నిన్ను చూడాలని కలవరుస్తుంది. త్వరగా రా, నిమ్స్లో ఉన్నావు. అరే అది కదనియా? రే డాక్టర్స్ పిలుస్తున్నారు రా, ఉంటా. అరియా రోహిత్ ఏమైందిరా? ఏమైందన్నా? అమ్మురా. అమ్మకేమైందిరా? అమ్మని హాస్పిటల్లో పెట్టినట్టురా. డాక్టర్లు కూడా ఏ విషయం చెప్పలేమంటున్నారంటరా. అన్నేమో ఫోన్ చేసి అమ్మ కలవరిస్తుందంటే రమ్మంటున్నాడు రా. నిమ్స్లో పెట్టారట్రా. రే పదరా, 4 గంటల ట్రైన్ ఉంది, అది ఎక్కితే త్వరగా వెళ్ళిపోతున్నారా? లేదన్నయ్య, రామచంద్రపురంలో వాకింగ్ చెప్పడానికి పిలిచారన్నా. మేమిద్దరం వస్తామని మాటిచ్చామన్నా. రే నీకేమన్నా పిచ్చారా? అక్కడ అమ్మ చావు బతుకుల్లో ఉంటే వాకింగ్ చెప్పడానికి వెళ్తానంట వింటరా? లేదన్నయ్య, అక్కడ అమ్మని చూసుకోవడానికి అన్నయ్య ఉన్నాడన్నయ్య. ఆ రామచంద్రపురంలో వాకింగ్ చెప్పడానికి ఎవరు వెళ్ళరన్నా. ఎవరు వెళ్ళరన్నా. అక్కడికి మేము తప్ప ఎవరు వస్తానని కూడా మాట ఎవరన్నా. ఒకవేళ అమ్మ చనిపోతే ఏసై నమ్ముకుంది కాబట్టి పరలోకి వెళ్తుందట. ఆ రామచంద్రపురంలో ఆ ప్రజలు ఇప్పుడు కనుక చనిపోతే నరకానికి వెళ్తారన్నా. దానికి బాధ్యుని నేనే అవుతానన్నా. నేనే అవుతానన్నా. నువ్వు చెప్పిన మాట ఎప్పుడు విన్నావురా? నేను మీతో రాను, మీరు వెళ్ళండి. ఒరే గాడ్విన్, నువ్వైనా ఉంటావు ఇంటర్ నాతోటి, వెళ్ళిపోతావా? రోహిత్, ఎవరు విడిచినా మాకు నేను మాత్రం ఇంకా చివరి వరకు విడవనురా. పదరా, వాక్యం చెప్పడానికి వెళ్దాం. పదరా పదరా. వచ్చిందన్నా ప్రభు బేట, మీ అందరికీ షలోం. మీ మధ్యకి రాకుండా ఉండడానికి చాలా టంకాలు వచ్చాయి. ఏదేమైనా సరే దేవుని మహాకృపను బట్టి ఇలా మీ మధ్యకి వచ్చాను. గాడ్విన్, ఆ పాంప్లెట్స్ ఇచ్చి నేను చెప్పాల్సిన చాలా విషయం ఉంది కాబట్టి, కానీ టైం లేదు కాబట్టి ఆ పేపర్లో రాసుకొచ్చానమాట. మీరు చదివి అది మీ ఏం పడరా మీకు ఇక్కడ వెళ్ళిపోలే. ఏమన్నా ఏం చెప్తా ఏం బోధిస్తున్నారు మధ్యలో అంటే ఏం చేస్తారా? ఎక్కడ నుండి ఇక్కడ వచ్చి బోధలు చేస్తా నువ్వు ఏం బోధిస్తున్నావు?
ఏ మార్గం చెప్తావురా? ఎక్కడ నుండి ఇక్కడ వచ్చే? ఏయ్ కొడుకులారా, మళ్ళోసారి ఇక్కడ కనిపిస్తే చీర్తా. నీకు బాగుంది? ఏమైందిరా? అరే అరే నీకేం కాదు కదా? అరే అరే లేరు. రాత్రి నుంచి ఇడు కనపట్లేదు. ఎక్కడికి వెళ్ళాడబ్బా? ఎప్పుడు ఒంటరిగా వెళ్ళలేదే. రే తమ్ముడు, ఏంట్రా కుంటుకుంటూ వస్తున్నా? అదే అన్న, నేను వాక్యం ప్రకటించడానికి వెళ్ళాను కదన్నా. అక్కడ కొట్టారా? అరే నేను చెప్తానే ఉన్నారా వద్దురా అని. ఎత్తున్నోరు పెట్టుకుని వద్దురా అని. మీరు ఎన్నరా? అడిగో వస్తున్నాడు మహానుభావుడు. ఇద్దరిద్దరే పోగేనెందుకు చెప్పుకోవాలి మిమ్మల్ని. పర్లేదురా, బాగానే ఉందిరా. టైం అయిపోతుందిరా, నడరా వెళ్దాం. రే 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 ఆడికి రా. రామచంద్రపురంలో రోజు చివరి గుడికి కదన్నా వెళ్తున్నాం అన్న వాక్యం చెప్పడానికి. రేయ్ రాత్రి చావు కొట్టారు కదరా, మళ్ళీ అక్కడికేనా? ఒరే ఈరోజు చంపేస్తారా మిమ్మల్ని. అన్నా వారు కొడతారనో లేదా చంపుతారనో మేము భయపడమన్నా, భయపడం. వారు కొట్టినా సరే లేదా చంపినా సరే మనందరి కోసం ప్రాణం పెట్టిన ఆ యేసయ్య ప్రేమను వారికి పరిచయం చేయగల నేను ఉండలేనన్నా, మేము ఉండలేవు. ఏదేమైనా సరే సువార్త ప్రకటించకుండా ఆపి వెనక్కి తిరిగి ప్రసక్తే లేదన్న, వెనక్కి తిరిగే ప్రసక్తే లేదు. బ్రతుకుడికి క్రీస్తే చావైతే మాకెంతో లాభం అన్న, మాకెంతో లాభం. నడరగాడు రే తమ్ముళ్ళు, నేను కూడా వస్తాను రా మీతో. ఈ విధంగా సువార్త కోసం తన తల్లి ప్రాణాపాయ స్థితిలో ఉన్న సువార్త చెప్తే తన ప్రాణం తీస్తారని తెలుసుకున్న తన ప్రాణంను ప్రియంగా ఎంచుకోకుండా దేవునిపై విశ్వాసంతో ముందుకు కొనసాగాడు గనుక దేవుడు కరుణించి తన తల్లిని స్వస్థపరిచాడు. రోహిత్ వాళ్ళ కుటుంబాన్ని దేవుడు దర్శించగా వారు మారడమే కాకుండా అందరూ కలిసి సువార్త చేస్తున్నారు. కొన్ని సంవత్సరాల్లోనే రోహిత్ గొప్ప ప్రసంగికుడై దేశంలో ఉన్న మారుమూల ప్రాంతాలకు వెళ్ళి సువార్త చెప్తున్నాడు. దేశ విదేశాల్లో ఆయన వాకింగ్ కోసం ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. మా దేశం రావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ఇంత ఉన్నత స్థాయిలో ఉండటానికి కారణం ఆనాడు తన సమస్తాన్ని విడిచి దేవుని సేవకు సమర్పించుకోవడమే. నా పేరే తెలియని ప్రజలు ఎందరూ ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు. నా పేరే తెలియని ప్రజలు ఎందరూ ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు. ఎవరైనా మీలో ఒకరైనా, ఎవరైనా మీలో ఒకరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా, వెళతారా, నా ప్రేమను చెబుతారా. చక్కని స్కిట్ చేసి